గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇక్కడ అపోస్తులుడైన పౌలు ఒక శక్తివంతమైన వాదనను మన ముందుంచుతాడు. అదేంటంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఎలా తీర్చబడతామనేది. పదండి ఈ అంశం లోతుల్లోకి ప్రయాణిద్దాం. దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకాస్త కష్టపడాలి. ఈ ఫీలింగ్ మనలో చాలామందికి అనుభవమే కదా. ఈ సమస్య ఈనాటిది కాదు. 2000 సంవత్సరాల క్రితం గలతియాలోని విశ్వాసులు కూడా సరిగ్గా ఇదే సమస్యతో పోరాడారు. మరి వాళ్ల అనుభవం ద్వారా పౌలు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడో చూద్దాం. పౌలు ఈ పత్రాన్ని ఇంత కఠినమైన సూటి అయిన మాటలతో మొదలుపెట్టాడు. అంటే తాను ప్రేమతో స్థాపించిన సంఘం సువార్త సత్యం నుండి పూర్తిగా పక్కకు వెళ్ళిపోతుంటే ఆయన ఎంత ఆవేదనకు గురయ్యాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే ఈ అధ్యాయం యొక్క అసలు ఉత్కంఠ మొదలవుతుంది. ఇప్పుడు పౌలు గలతీల సొంత అనుభవాన్నే సవాల్ చేస్తూ వాళ్ళను కొన్ని కీలకమైన ప్రశ్నలడిగాడు. భ్రమపెట్టడం అనే మాట చాలా పవర్ఫుల్. దాని అర్థం కేవలం తప్పుదారి పట్టడం కాదు. ఎవరో మంత్రం వేసినట్లు వాళ్ల ఆలోచనా శక్తిని కోల్పోయి ఒక మాయలో పడిపోయారని పౌలు ఆవేదన చెందుతున్నాడు. సువార్త ఎంత స్పష్టంగా ఉందో దానికి వాళ్లు అంతగా దూరమైపోయారు. గమనించండి, పౌలిక్కడ వాళ్ళని సిద్ధాంతపరంగా కాకుండా వాళ్ల సొంత అనుభవం నుంచే ప్రశ్నిస్తున్నాడు. మీరు పరిశుద్ధాత్మను పొందింది కఠినమైన నియమాలు పాటించడం వలనా, లేక క్రీస్తు గురించి విని నమ్మడం వలనా అని సూటిగా అడుగుతున్నాడు. ఆత్మతో మొదలుపెట్టి ఇప్పుడు మనుషుల ప్రయత్నాల ద్వారా పరిపూర్ణులు అవ్వాలనుకోవడం తెలివితక్కువ పని కదా అని ఆయన వాదన. ఇది మనల్ని 2 వేర్వేరు జీవన విధానాల మధ్య ఉన్న సంఘర్షణ దగ్గరికి తీసుకొస్తుంది. ఒకటి ధర్మశాస్త్రంపై ఆధారపడటం, రెండోది ఆత్మపై ఆధారపడటం. ఇది నిజంగా గెలవలేని ఆటలాంటిది. ఏ 2 దారుల మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంది కదూ. ఒక దారి ఏమో మనిషి సొంత శక్తిమీద ఆధారపడి ఎప్పుడూ అపరాధభావంతో ఓటమితో నిండి ఉంటుంది. మరో దారి ఏమో క్రీస్తుపై విశ్వాసముంచి పరిశుద్ధాత్మ శక్తితో జీవిస్తూ ఆనందాన్ని, ప్రేమను, స్వేచ్ఛనువిస్తుంది. గలతీలు 2వ మార్గంలో మొదలుపెట్టి ప్రమాదకరంగా మొదటి మార్గంలోకి జారిపోతున్నారు. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్రం పరిపూర్ణతను కోరుతుంది. 100కు 100% పాటించాలి. ఒక్క ఆజ్ఞను పాటించకపోయినా ఆ వ్యక్తి శాపానికి గురవుతాడు. ఏ ఒక్కరూ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించలేరు కాబట్టి దానిపై ఆధారపడటమనేది ఆశీర్వాదానికి బదులు శాపానికే దారితీస్తుంది. తన వాదనను ఇంకా బలంగా చెప్పడానికి పౌలు యూదుల పితామహుడైన అబ్రహామునే ఉదాహరణగా తీసుకోవడం నిజంగా ఒక అద్భుతమైన ఎత్తుగడ. దేవునితో సరైన సంబంధానికి విశ్వాసమే ఎప్పుడునుంచో ఆయన ప్రణాళికాని చూపించాడు. తప్పుడు బోధకులు సున్నతి, ధర్మశాస్త్రం అంటూ ఉంటే పౌలు వాళ్ల వాదనను పూర్తిగా తలక్రిందులు చేశాడు. ధర్మశాస్త్రం ఇవ్వబడకముందే, సున్నతి పొందకముందే అబ్రహాము దేవుని వాగ్దానాన్ని కేవలం నమ్మాడు అంతే. ఆ నమ్మకం వల్లే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అంటే అసలైన పునాది క్రియలు కాదు, విశ్వాసమన్నమాట. పౌలు వాదనలో ఈ టైంలైన్ చాలా ముఖ్యం. దేవుడు అబ్రహాముకి వాగ్దానమివ్వడానికి, మోషేకు ధర్మశాస్త్రం ఇవ్వడానికి మధ్య ఏకంగా 430 సంవత్సరాల గ్యాపుంది. సో సింపుల్ లాజిక్ ఏంటంటే ముందు వచ్చిన వాగ్దానాన్ని, చాలా కాలం తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం రద్దు చేయలేదు. వాగ్దానమే ఎప్పుడూ ప్రాధాన్యమైనది. ఇది ఆ రోజుల్లో నిజంగా ఒక విప్లవాత్మకమైన ఆలోచన. అబ్రహాము వారసత్వం అంటే రక్త సంబంధం కాదు, విశ్వాస సంబంధమన్నమాట. కాబట్టి క్రీస్తును నమ్మే ప్రతి ఒక్కరూ, వాళ్లు యూదులైనా వేరే ఏ జాతివారైనా సరే, అబ్రహాము యొక్క ఆత్మీయ సంతానమే మరియు ఆ వాగ్దానానికి వారసులే. ఇప్పుడు ఈ అధ్యాయంలోని అత్యంత కీలకమైన భాగానికి వస్తున్నాం. ధర్మశాస్త్ర శాపమనే ఈ పెద్ద సమస్యకు పరిష్కారం ఇక్కడే ఉంది. సమస్య ఏంటో మనకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ధర్మశాస్త్రమనేది మనుషులు పాటించలేని ఒక పర్ఫెక్ట్ స్టాండర్డ్ని పెట్టింది. దాన్ని పాటించడంలో ఫెయిల్ అయినందువల్ల మనుషులందరూ శాపం కింద ఉన్నారు. ఈ పరిస్థితి నుండి ఎవరూ సొంతంగా బయటపడలేరు. విమోచించడం అంటే ఏంటో తెలుసా? బానిసత్వంలో ఉన్న ఒక వ్యక్తిని భారీ మూల్యం చెల్లించి విడిపించడం. ఆ మూల్యం ఎవరి దగ్గర లేదు. అయితే పరిష్కారమిదే. మన మీద ఉండాల్సిన ఆ శాపాన్ని, ఆ శిక్షను క్రీస్తు తన మీద వేసుకున్నాడు. శిలువపై ఆయన మనస్థానాన్ని తీసుకున్నాడు. మనకు రావలసిన శాపాన్ని ఆయన భరించి మనల్ని ఆ శాపం నుండి విడిపించాడు. ఇదే సువార్త యొక్క గుండె. క్రీస్తు చేసిన ఈ పని వల్ల విశ్వాసుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వాళ్ల గుర్తింపు కొత్తది. వాళ్లు ఇకపై బానిసలు కాదు. ఇక్కడ పౌలు ఒక అద్భుతమైన గ్రీకు పోలికను వాడుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఒక పైడుగోగోస్తో పోల్చాడు. అంటే ఒకప్పుడు ఒక పిల్లవాడు పెద్దయ్యే వరకు చూసుకునే ఒక సంరక్షకుడు లాంటివాడనమాట. దాని పని పాపమంటే ఏంటో చూపించి మనకొక రక్షకుడు కావాలి అని తెలియజేయడమే. క్రీస్తు వచ్చిన తర్వాత ఆ సంరక్షకుడి పని పూర్తయ్యింది. విశ్వాసులు ఇప్పుడు ఆత్మీయంగా యుక్తవయస్కుకు వచ్చారు. వాళ్లు ఇకపై ఆ నియమాల పర్యవేక్షణలో బానిసలుగా కాకుండా దేవుని పిల్లలుగా స్వేచ్ఛగా జీవించగలరు. క్రీస్తుపై విశ్వాసం ద్వారా దొరికే ప్రయోజనాలు నిజంగా అద్భుతమైనవి. విశ్వాసుల స్టేటస్ పూర్తిగా మారిపోతుంది. వాళ్లు కేవలం క్షమించబడిన పాపులుగా మిగిలిపోరు. దేవుని కుటుంబంలోకి దత్తత తీసుకోబడిన పిల్లలుగా, ఆయన రాజ్యానికి వారసులుగా మారిపోతారు. ఈ కొత్త గుర్తింపు ఎంత పవర్ఫుల్ అంటే చూడండి,
ఇది సమాజంలో మనం కట్టుకున్న జాతి, సామాజిక హోదా, లింగం లాంటి అన్ని అడ్డంకులను పడగొడుతుంది. క్రీస్తులో విశ్వాసులందరూ సమానం, ఒకే కుటుంబం. ఈ ఐక్యత విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యం. సో ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒక వ్యక్తి గుర్తింపు క్రియల మీద కాదు, క్రీస్తు చేసిన పనిమీద ఆధారపడి ఉంటే మరి ఆ వ్యక్తి దేనికోసం ప్రయాసపడాలి? ఇతరుల ఆమోదం కోసమా, లేక మనకిప్పటికే దక్కిన వారసత్వంలో ఆనందించడమా? ఇది విశ్వాస జీవితం యొక్క పునాదినే ప్రశ్నించే ఒక లోతైన ఆలోచన.